ఆకుకూరల్ని చాలామంది అవాయిడ్ చేస్తుంటారు కదా, కానీ కాయగూరల కంటే కూడా ఆకుకూరల్లోనే విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయండి. అందులోనూ ముఖ్యంగా తోటకూర. అది ఏ తోటకూర అయినా సరే, పెరుగు తోటకూర, కొయ్య తోటకూర, ఎర్ర తోటకూర, ఇలా ఏ తోటకూరలో అయినా కూడా పోషకాలు ఈక్వల్గానే ఉంటాయి. ఈరోజు నేను కొయ్య తోటకూరతో పులుసు చేయబోతున్నానండి. అందరూ చేసుకునేదే, కానీ అందరూ ఇలానే చేస్తారా, వేరేలా చేస్తారా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఎప్పుడు చేసినా కూడా ఇదే ప్రాసెస్లో చేస్తాను. మా ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట కొయ్య తోటకూరని శుభ్రంగా కడిగేసి తీసుకున్నాను. ఇలా కొన్ని ఆకులు తీసుకొని కాడలతోనే ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే పులుసు అంత బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుంటున్నాను. నేను ఈ పులుసుని ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి. మీరు కావాలంటే గిన్నెలో అయినా చేసుకోవచ్చు, ఆకే కదా తొందరగానే ఉడికిపోతుంది. కానీ ప్రెషర్ కుక్కర్లో అయితే ఇంకా ఫాస్ట్గా అవుతుంది అనమాట. ఈ కుక్కర్ నేను theindusvalley.in అనే వెబ్సైట్ నుంచి తీసుకున్నానండి. ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. మందంగా చాలా బాగుంది. దీన్నే ఫ్రై పాన్ లా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. 2-in-1 ప్రెషర్ కుక్కర్ ఇది. ఒకవేళ మీకు కూడా కావాలంటే ప్రొడక్ట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి. కొనుక్కునేటప్పుడు టెంప్టింగ్ బౌల్స్ అనే కోడ్ యూస్ చేయండి, మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర మొత్తం వేసేస్తున్నాను. ఇలానే మిగిలిన ఆకు మొత్తం సన్నగా కట్ చేసుకొని కుక్కర్ లో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టొమాటో చీలికలు, ఒక పెద్ద ఉల్లిపాయ చీలికలు, 4 పచ్చిమిర్చి చీలికలు వేసి 1 కప్పు అంటే 250 ml నీళ్లు పోస్తున్నాను. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నేను ముందే నానబెట్టి ఉంచానండి. ఆ రసం కూడా ఇందులో వేసేస్తున్నాను. ఈ చింతపండు రసానికి బదులుగా మీరు చింతకాయల సీజన్ అయితే చింతకాయలను ఉడకపెట్టి ఆ రసమైనా వేసుకోవచ్చు. మామిడికాయల సీజన్ అయితే మామిడికాయలనైనా వేసుకోవచ్చు అండి. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చింతపండు రసం కూడా వేసేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడా కల్లుప్పు వేస్తున్నాను. అలాగే 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఆకే కదా తొందరగానే ఉడికిపోతుంది. ఇలా 2 విజిల్స్ వచ్చి స్టీమ్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఆకంతా చక్కగా ఉడికిపోయింది కదా. దీన్ని ఒక్కసారి ఇలా మ్యాష్ చేస్తూ మొత్తం అంతా సమానంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మరొక బర్నర్ పైన ఇలాంటి ఒక చిన్న కడాయిని గాని గిన్నెని గాని పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. నూనె వేడెక్కిన తర్వాత 1 కప్పు మినప వడియాలు వేస్తున్నానండి. ఈ వడియాలు చాలా మందికి తెలిసే ఉంటాయి కదా. వేసవకాలం వచ్చిందంటే ఇలా వడియాలు పెట్టుకొని సంవత్సరం అంతా స్టోర్ చేసుకుని ఉంచుకుంటాం కదా. ఒకవేళ తెలియని వారు ఉంటే ఈ వడియాలు ఎలా చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను. దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, చూడండి. వేసవకాలం వచ్చినప్పుడు చక్కగా ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఇలా సంవత్సరం అంతా వాడుకోవచ్చు. కూరల్లో, పులుసుల్లో వేసుకుంటే చాలా బాగుంటాయి. ముఖ్యంగా ఈ కొయ్యకూర పులుసులు మాత్రం చాలా బాగుంటాయండి. ఇవి వేగడం కూడా చాలా ఫాస్ట్ గానే వేగిపోతాయి. జస్ట్ 1 నిమిషం వేగితే చాలు ఇలా గోల్డెన్ కలర్ కి మారుతాయి అన్నమాట. ఇలా చక్కగా ఎర్రగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిగిలిన నూనెలో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 4-5 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా ఒకసారి దంచి వేసుకోవాలి. ముందు మొత్తాన్ని కొంచెం వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2-3 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ ఇంగువ, కొంచెం కరివేపాకు కూడా వేసి తాలింపు మొత్తం చక్కగా వేగిపోయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న తోటకూర పులుసు వేసేస్తున్నాను. అలాగే వేయించి పెట్టుకున్న వడియాలు కూడా వేసేసి జస్ట్ ఒక్కసారి అలా కలిపి వెంటనే మూత పెట్టేసేయాలి. సో తాలింపులోని ఫ్లేవర్స్ అనేవి బయటకు పోకుండా పులుసుకి చక్కగా పడతాయి అన్నమాట. ఇంతేనండి, కొయ్యకూర పులుసు రెడీ. ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ ఆకుకూర మాత్రం. కొంతమందికి బ్లడ్ తక్కువ ఉంటుంది కదా, అలాంటి వారు తోటకూరని ప్రతిరోజు తీసుకుంటే బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి సహాయపడుతుందండి. టేస్ట్ అయితే అల్టిమేట్, సూపర్ గా ఉంటుందండి. దీనికి కాంబినేషన్ గా చల్ల మిరపకాయలు ఉంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇంకొక విషయం, ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ చిన్ని కడాయి కూడా నేను ఇండస్ వ్యాలీ నుంచే తీసుకున్నానండి. ఇది 8 ఇంచెస్ అనమాట. రోజువారీ కూరలకి చిన్నది కావాలని తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుందండి. హెవీ వెయిట్ ఉంది. ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్, అస్సలు అడుగు పట్టట్లేదు. చెప్పాను కదా, మీకు కూడా కొనుక్కోవాలనుకుంటే www.theindusvalley.in వెబ్సైట్ కి వెళ్ళి కొనుక్కునేటప్పుడు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న టెంప్టింగ్ బౌల్స్ అనే కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ప్రొడక్ట్ మీద ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఉంచాను, చూడండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.